ఏంది ఏం మాట్లాడుతున్నావు? మా లగ్గమై 11 ఏళ్ళు అవుతుంది. ఎన్నడన్నా నన్ను కోడలు లెక్క చూసినావా? అవు మేము ఇంట్లో ఉండు నీకు అద్దే అద్దు. నన్ను చూస్తేనే ఎవరు ఇంకా కోడలనే ఏడ చూస్తావు నువ్వు? అవు ఏందే నిన్ను కూర లెక్క చూడలేదా? మొన్న జ్వరం అయితే 4 రోజులు అరుచుకుంటే కానీ మీ అవ్వే చాచుకుందా? నేను కాదు అరుచుకుంది. అయ్యో 4 రోజులు అరుచుకున్నావు, బాగానే అరుచుకున్నావు. ఏది నా కడుపుకే ఉన్నా పెట్టినావా? ఏం తింటావు అని అడిగినావు నన్ను? అవు నువ్వేం అడిగినావు నన్ను? ఇంకా మందికి చూడ అలుకు కొట్టేసినావు. ఏం అరుచుకున్నావు? బాగా అరుచుకున్నా అని మందికి మొత్తం ఊళ్ళో అరవచ్చినావు. నన్ను ఊళ్ళోకి పోతే ఎట్లా అడుగుతుర్రు? మీ అత్త 4 రోజులు అరుచుకుందట అంటే నేను ఏం చెప్పాలి వాళ్ళకు? అందరికి ఊళ్ళో అరవచ్చి అరుచుకున్నా అని. ఇప్పుడేమో ఇట్లా ఆట అడిగేవాడుతుంది. నా అవ్వ రాలేదని బాగా ఎత్తెత్తున్నావు. నా అవ్వకు 4 కోడళ్ళు. నా అవ్వకున్నంత సాలు ఉందా నీకు? గిట్లే చూస్తుందా? నీకు 2 కోడళ్ళకే బాగా అది కాబట్టి ఒకళ్ళని ఎత్తుకుంటే వాళ్ళని ఎత్తెత్తివి. నడు నువ్వు మాట్లాడుకుంటా నా బార్డర్ దాటకు. నడు. గీతలు పెడతాను అదే ఆడదాను. గీతలే పెడతా నేను. అబ్బో లక్ష్మీకల్లా తల్లి వచ్చింది గీతలు పెడతావు గీతలు. అవునే మరి ఇంత కాల్చుక తిను రేందే నాను. నీకంటే చిన్నది 100 వాళ్ళు నయ్యం. చిన్నది ఊరు వాళ్ళు నయ్యం. గా ఊర్లేకో చిన్నది నీ మీద ఎట్లా చెప్తుందో అప్పుడు తెలుస్తుంది. 100 వాళ్ళు నయ్యమే అదే బుక్కడు అదే అది చెప్పేదానికి నువ్వు నిన్ను అనే మాటలకు నువ్వు ఉరి పెట్టుకుంటావు. నేను ఎందుకు ఎప్పుడు ఊకుంటాడని ఊకుంటున్నా. దాని వల్ల పెట్టుకోండి నీ వల్లనే నేను ఉరి పెట్టుకుంటాను. మరి ఇంత నన్ను కాల్చుక తినురే అది అన్న 4 గంటది పడ్డ 4 పడుతుంది. నువ్వు ఎప్పుడు చెప్పుపో ఊళ్ళో చెప్పుపో. నీ వల్లనే ఉరి పెట్టుకుంటా, నా పెద్ద కోడల వల్లనే ఉరి పెట్టుకుంటా. అది ఎప్పుడో నీ బొండుగా విసుకుద్ది, నీ పేరు మీద మాలు దొబ్బుద్ది. నా పేరేమో ఊరు బదలం చేయి. పెద్ద కోడలు చేయబట్టే అత్తది వచ్చిందని నన్ను ఇప్పుడు అంటారు. చెప్పుపో ఇంకేంది? ఇప్పుడే అన్నదా నువ్వు అప్పటికనవా?